ఉదయాన్నే ఒక యజమానుడు 2 కుక్కల్ని వాకింగ్ కి తీసుకొచ్చాడట. ఊరు కుక్కలన్నీ రోజు వీటిని చూస్తూ ఉండేయట. ఆ వీధిలో ఉండే కుక్కలన్నీ ఆ పార్క్ పక్కన చూస్తూ ఉంటే వీటిని తాడు పట్టుకుని రోజు ఆ యజమాను నడిపించుకుంటూ వెళ్లేవాడు. ఒక రోజు అతని స్నేహితుడితో మాట్లాడుతుంటే ఆ ఊర్లో తిరిగే కుక్కలు అంటున్నాయట, అబ్బా ఏం లగ్జరీ లైఫ్ మీది, ఇలా మెళ్ళో గొలుసులు, మీకు ఒక ఇల్లు, మీరు కోరుకున్న ఫుడ్, అబ్బా మీ లైఫ్ వేరబ్బా, ఇప్పుడు పెట్టి పుట్టారు అందట. అప్పుడు ఆ కుక్కలు 2 ఒకదాని ముఖం ఒకటి చూసుకుని ఇలా అన్నాయట, మీరు ఆకలితో ఉండొచ్చు గాని ఆత్మాభిమానం చంపుకుని ఉండక్కర్లేదురా. కుక్కలైనా సరే విశ్వాసం ఎంత ఉంటుందో అభిమానం కూడా అంతే ఉంటుంది. చీయనగానే మనం చూడు ఎలా వెళ్లిపోతాము, అదే మన ఆత్మాభిమానం అంటే కుక్కలకి. కానీ మాకు స్వతంత్రంగా మొరగడానికి అధికారం లేదు. వీళ్ళు మొరగమన్నప్పుడు మొరగాలి, వీళ్ళు కూర్చోమన్న అక్కడ కూర్చోవాలి, వీళ్ళు పెట్టింది తినాలి, వీళ్ళు షేక్ హ్యాండ్ ఇమ్మంటే ఇవ్వాలి. వీళ్ళు ఒక పేరు పడేస్తారు మాకు, ఆ పేరునే ట్యాగ్ గా వేసుకుని వీళ్ళ ఇళ్లలో కాపలో కాయాలి. మీకు అలా కాదు, స్వతంత్రంగా మన జాతి వాళ్ళందరితో కలిసి తిరగొచ్చు, ఊరంతా మీదే అయినట్టు మొరగొచ్చు. మీకు నేను బంగారు పంజరంలో కనిపిస్తున్నాను కానీ బందీగా ఉన్నానని అర్థం కావటం లేదు అందట ఆ కుక్కలు 2. అవును, చాలా మంది అనుకుంటారు వాళ్ళ అద్దాల మేడలో బ్రతుకుతున్నారు, పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉన్నారు, వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి, మన పూరి గుడిసెలని. పూరి గుడిసెలో ఉన్నామా, అద్దాల మేడలో ఉన్నామా అని కాదు, మన జీవితం మన చేతుల్లో ఉందా, మనం అనుకున్నట్టు ప్రశాంతంగా గడుస్తుందా